టేల్స్ ఆఫ్ ప్రదా. ఇప్పుడు మనం మినీ రివ్యూలోకి వచ్చేస్తే ఎపిసోడ్ 3 అంటే నిన్న జరిగిన ఎపిసోడ్ ఏంటో దాని గురించి చెప్తున్నాను. షార్ట్ అండ్ స్వీట్గా ఉండబోతోంది ఇది. అండ్ కార్నర్స్ అందరినీ కలిపి సెల్ఫ్స్లో ఒకటి నామినేట్ చేయమని చెప్తారు అన్నమాట. అయితే సంజనాని సెలెక్ట్ చేస్తారు వాళ్ళందరూ. ఎందుకంటే లైక్ పర్మిషన్ లేకుండా 2 times లైక్ వచ్చేసింది హాల్లోకి. అండ్ కుకింగ్ విషయం ఒకటి జరిగింది కదా, మీకు కుకింగ్ వచ్చా అని అడిగి తనని సెలెక్ట్ చేస్తే కుకింగ్ రాదు అని చెప్పేసి జోవియల్గా అది డ్రాగ్ చేశారు ఆవిడ చాలా ఎక్కువ. అండ్ నెక్స్ట్ మనీష్ అండ్ శ్రీజ ఏమో రీతుని సిటప్స్ తీయమన్నారు. అంటే వాళ్ళకి ఏదో ఒక టాస్క్ ఇచ్చి వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నారు. అంటే తనకి హాట్ వాటర్ ఇచ్చారనమాట సిటప్స్ తీసినందుకు. అండ్ నెక్స్ట్ డ్యాన్స్ చేసినందుకేమో బనానా ఇచ్చింది ప్రియా ఎవరికి, రాముకి. అలా ఎవరు చేస్తే వాళ్ళకి అలా ఇచ్చారనమాట. మళ్ళీ రాము విషయంది కూడా ఒక ఇదైందబ్బా, లైక్ ఫుడ్ గురించి మాట. అంటే వీళ్ళకి వచ్చిన క్యారియర్స్ వస్తాయి కదా, వాళ్ళు ఫుడ్ తింటూ ఉంటుంటేనేమో శ్రీజ అండ్ ప్రియా వచ్చి మేము కూడా తింటాము, ఓనర్స్ టెనర్స్ దగ్గర తింటే ఓనర్స్ గ్రేట్ కదా, మరి మీ దగ్గరికి వచ్చి నార్మల్ పీపుల్ దగ్గర తింటున్నారు అనే విషయంలాగా ఆమెలు చెప్తే మా దగ్గర తినకూడదు, తింటే మాకు ఏదైనా అవుతుంది అనే థాట్లో రాము అన్నాడు. దాన్ని వాళ్ళు ఏంటంటే చేతిలోంచి ఫుడ్ లాక్కున్నట్టు అలా చేశారు కదా, అది మాకు ఎంత ఇదిగా ఉంటుంది, మేము ఇవ్వట్లేదా, అసలు ఇవ్వక్కలేదు బనానాస్ ఇవన్నీ, కానీ మీకు ఇస్తున్నాం మేము. పాయింట్ ఉంది అక్కడ కూడా. అది రాము ఆయనకి కన్వే చేయడం ప్రాపర్గా రాకపోవడం వల్ల అది పెద్ద ఇష్యూ అయిందన్నమాట. మళ్ళీ వచ్చి సారీ చెప్పాడు అనుకోండి, సో దట్స్ ఓకే, ఏం అంత పెద్ద తప్పేం కాదు. అండ్ వాష్రూమ్లో కండిషనర్స్ ఇవి పెట్టకూడదు, కండిషనర్స్ అవన్నీ పెడతారు ఎవరైనా వాష్రూమ్స్లో. ఆవిడ పాయింట్ ఒకటి కరెక్ట్ ఉండింది ఏంటంటే, ఇప్పుడు మనం ఎమర్జెన్సీ కావాలి అంటే మనం మళ్ళీ అన్నీ వేసుకుని బయటకు రాలేం కదా, సో దానికైనా అక్కడ ఉంచుతున్నాము అని చెప్పేసి అన్నమాట. అది చెప్పే విధానం ఉంటుంది, అంత పెద్ద సీన్ చేయాల్సిన అవసరం లేదు. ఆవిడైతే కొంచెం ఫుటేజ్ కోసం యాక్ట్ చేసినట్టు అనిపించింది. సంజనగా అయితే తప్పు, ఎందుకంటే అందరి కావాల్సిన కండిషనర్స్ అవన్నీ పెడితే అవ్వవు కదా, అందరూ పెట్టుకుంటారు అలా అయితే. సో దాని మీద అయింది. అండ్ తనుజ హరీష్ గారికి రైస్ టాపిక్ మీద చిన్న ఇది వచ్చిందన్నమాట. యాక్చువల్లీ తనుజ గారు చేసింది నాకేం తప్పనిపించలే, ఎందుకంటే హరీష్ గారు ఆయనే మాట్లాడి ఆయనే మళ్ళీ వద్దులేండి అని అంటే ఎలా ఉంటుంది, అదే అయిందన్నమాట అక్కడ కూడా. దాని అంత పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు. అండ్ సంజన ఏమో శ్రీజాన్ సైకో అని అందమాట ఆవిడ. దట్స్ రాంగ్ కదా.